ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని గురించి మనము ఆలోచించేప్పుడు మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం వచ్చేటటువంటి సందర్భం ఏంటి అంటే, దావీదు గొలియాతుని జయించటము దావీదు జీవితంలో ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటది. దావీదు గొలియాతును చంపినటువంటి ఆ సందర్భం, దావీదు పేరు మనం పలకగానే, దావీదు యొక్క ప్రస్తావన రాగానే మనకి మొట్టమొదట దావీదు జీవితంలో మనకి జ్ఞాపకం వచ్చేటటువంటి సందర్భం ఏంటి అంటే, గొలియాతుని జయించటము అన్నది మనకి ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంది. అయితే గొలియాతుని జయించటానికి వచ్చినటువంటి ఆ ఆ సమయంలో సౌలు దావీదుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఒకసారి 34వ వచనం చదవండి. అక్కడ 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, చేసిన వాడని దావీదుతో అనెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ ఫిలిస్తీని ఎదుర్కొనటానికి నీకు బలము చాలదు. ఎందుకు అంటున్నాడు అంటే, గొలియాతు 9 అడుగుల 9 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తి. దావీదు చాలా చిన్న వయస్సు వ్యక్తి. అయితే ఈ సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు, అతని ఫిలిస్తీని ఎదుర్కొనటానికి నీకు బలము సరిపోదు, నువ్వు బాలుడవి అని మాట్లాడుతున్నప్పుడు దావీదు అక్కడ 2 సందర్భాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు జీవితంలో దావీదు చేసినటువంటి ఒక 2 కార్యాలు, 2 పనులను అక్కడ తెలియచేస్తున్నాడు. ఆ తర్వాత వచనం మనం చదివితే 34వ వచనం, 35వ వచనం చదివితే, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కచ్చుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చూపి నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకు దానిని కొట్టి చంపి తిని. చాలండి. చూడండి, 2 క్రూరమైనటువంటి జంతువులను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. 2 జంతువులు గొర్రె పిల్లని తినటానికి వచ్చినప్పుడు దావీదు మొదటిగా ఎలుగుబంటిని చంపాను అంటున్నాడు, రెండవదిగా సింహాన్ని చంపాను అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించేది ప్రియులారా. ఈ ఉదయకాలము దేవుని లేఖనము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. గొలియాతుని చంపటానికి అంత ధైర్యము దావీదుకి ఎలాగొచ్చింది అంటే, గొలియాతు కంటే ముందు దావీదు యొక్క జీవితంలో ఆ బాల్య వయస్సులోనే దావీదు ఎలుగుబంటిని, సింహాన్ని చంపాను, గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్ళటానికి అవి వచ్చినప్పుడు వాటి నోట నుండి నేను గొర్రె పిల్లను కాపాడి తిని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 క్రూరమైనటువంటి ఈ జంతువులను గురించి ఈ ఉదయకాలం కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాల నుంచి మనం నేర్చుకోవటానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయును గాక. చూడండి, మొదటి మాట అక్కడ అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నేను ఎలుగుబంటిని చంపితిని అన్నాడు. ఈ ఎలుగుబంటి యొక్క లక్షణం ఏంటి? ఈ ఎలుగుబంటి చేసే పని ఏంటి అంటే, ఈ ఎలుగుబంటి దేనినైనా చంపాలి అనుకున్నప్పుడు, దేనినైనా చంపేయాలి అనుకున్నటువంటి ఆ సందర్భాలలో అది కళ్ళు పీకి చంపటం అనేది జరుగుతుంది. అంటే దాని యొక్క ప్రభావము అది చంపాలనుకున్న దాని కళ్ళ మీద పని చేస్తూ ఉంటది. జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెని చంపటానికి ఈ ఎలుగుబంటి రావటము జరిగింది. ఈ ఎలుగుబంటి యొక్క విధానము, అది కళ్ళు పీకటము, అది ప్రాముఖ్యంగా చేసేటటువంటి పని.
కళ్ళు పీకి దేన్నైనా చంపాలి అనుకుంటే ఎలుగుబంటు కళ్ళు పీకి అది చంపుతుంది. కళ్ళు పీకి అది చంపుతుంది. చూడండి, మన వాక్య లేఖనాల్లోనికి మనం వెళ్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి సిస్టర్. దేవుని స్వరూపి అయిన ఓకే, చదవండి. వారి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసాము. చాలు, ఒకసారి నేను మరలా చదువుతాను చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను అని బైబిల్లో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ యుగ సంబంధమైన దేవత మనకి ఎలాగ పనిచేస్తుంది అంటే మానవుల మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగ చేస్తుంది. సరిగ్గా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము ఆ కాలంలో మానవుల చూపు మంచిగా కనబడుతూ ఉండేది. దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవాళ్ళు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు. సరిగ్గా 6000 సంవత్సరాల క్రితం జరుగుతూ ఉండేది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సాతాను వారి యొద్దకు ప్రవేశించిందో వారి జీవితంలో దేవుణ్ణి చూసేటటువంటి ఆ దృష్టిని అది దొంగిలించటం జరిగింది. మన భాషలో చెప్పాలంటే అది పీకి వేయటం జరిగింది. దేవుణ్ణి చూడలేని పరిస్థితికి తీసుకొని రావటం జరిగింది. ఈ యుగ సంబంధమైన దేవత అని బైబిల్లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ యుగానికి ఒక దేవత వలె, లోక సంబంధులకి ఒక దేవత వలె, లోకానుసారముగా జీవించే వారికి ఒక దేవత వలె ఇది పనిచేస్తూ ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. దావీదు ఎలుగుబంటిని చంపేశాడు. ఎందుకు అంటే అది దృష్టిని పోగొట్టేస్తుంది కాబట్టి, చూపు కనబడకుండా చేస్తుంది కాబట్టి, చూపు లేకుండా చేస్తుంది కాబట్టి దావీదు ఎలుగుబంటిని చంపటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మానవుల మనోనేత్రాలు గుడ్డివైపోయినవి. కారణం ఏంటి అంటే యుగ సంబంధమైన దేవత మానవుల మనోనేత్రాలను అది పీకేస్తుంది. మనోనేత్రాలు కనబడకుండా అది చేస్తుంది. మనోనేత్రాలు వెలిగించబడకుండా అది చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొక చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదమనుకొని పచ్చనపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొచ్చి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనునకు ఎదురుగా ఉన్న కొండకోనకు వాటిని తీసుకొని పోయెను. 28వ వచనం చదవండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, చేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను కుమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నీళ్లు ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. చాలండి, చాలు. అతడు
చాలు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను చాలా బలము కలిగిన వాడు. ఎంత బలము కలిగిన వాడంటే 100 మంది ఒక్కసారిగా వచ్చినా 100 మందిని ఒక్కసారిగా చంపగలిగినటువంటి, వారితో యుద్ధము చేయగలిగినటువంటి, వారిని గెలవగలిగినటువంటి బలము కలిగిన వాడు. అంత బలము కలిగిన సంసోన్ ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నా 2 కన్నుల నిమిత్తము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టాడంట. జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అంత బలము కలిగినటువంటి వ్యక్తి ఈ 2 కన్నుల నిమిత్తమై దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఆలోచించేయండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో అంధత్వం అనేది పనిచేస్తూ ఉంది. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనము కలుగ చేస్తుంది. కొంతమంది నేత్రాలను అయితే పీకేస్తుంది. అందుకే వారు మరణము వరకు కూడా వారికి ఆత్మీయ నేత్రాలు ఉన్నాయన్న సంగతి కూడా వారికి తెలియట్లేదు. ఆత్మీయ నేత్రాలతో చూడలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేసింది. మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసింది. చూడండి, దావీదు ఆ గొర్రె పిల్లని ఆ గుడ్డితనము కలగకుండా ఎలుగుబంటి నుంచి దావీదు కాపాడటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఈరోజు సాతాను ప్రతి జీవితంలో గుడ్డితనాన్ని కలిగి చేయాలి, చూపుని పోగొట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అనేక రీతులుగా పనిచేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎలుగుబంటి ఏ రీతిగా అయితే గొర్రె పిల్ల యొద్దకు వచ్చిందో, ఈరోజు గొర్రె పిల్లలుగా పిలువబడే మనందరి యొద్దకు ఆ సాతానగాడు ఎలుగుబంటి వలె వస్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబంలోనికి ప్రవేశిస్తున్నాడు, ప్రతి జీవితంలోనికి ప్రవేశిస్తున్నాడు, ప్రతి విశ్వాసలోనికి ప్రవేశిస్తున్నాడు, ప్రతి క్రైస్తవునిలోనికి ప్రవేశిస్తున్నాడు, ప్రతి మానవునిలోనికి ప్రవేశించి వాళ్ళ కళ్ళు పీకేసి పరలోకము వారికి కనబడకుండా చెయ్యాలని చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే దావీదు అక్కడ అంటున్నాడు, గొలియాతుని చంపటానికి ముందు సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. నీవు బాలుడివి అంటే, నేను బాలుడిని కాదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అంత ధైర్యం ఎందుకు వచ్చింది అంటే, గొర్రె పిల్లని కాపాడాడు, గొర్రె పిల్ల చూపుని కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమస్త మానవాళి జీవితాల్లో ఉన్నటువంటి గుడ్డితనం అంతా పోగొట్టడానికి, వెలిగించటానికి, మనోనేత్రాలతో చూడటానికై దేవుడు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళిని, గొర్రె పిల్లలుగా పిలువబడే ప్రతి ఒక్కరిని రక్షించటానికై ఆయన ఈ లోకానికి రావటం అనేది జరిగింది. నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను ఆయన రాజ్యాన్ని చూసేవారిగా చెయ్యటానికై దేవుడు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎన్నో ఎలుగుబంటు లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎలుగుబంటు లాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురైనప్పుడు దాన్ని జయించగలిగిన ప్రార్థన శక్తి నీకు అవసరమైనది. నీ కళ్ళ ముందే నీ పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. నీ కళ్ళ ముందే నీ రక్త సంబంధికుల జీవితాలు పాడైపోతున్నాయి. నీ కళ్ళ ముందే నీ తోడబుట్టిన వాళ్ళ జీవితాలు, స్నేహితుల జీవితాలు, బంధువుల జీవితాలు పాడైపోతున్నాయి. నీ కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది. దావీదు కళ్ళ ముందు గొర్రె పిల్ల యొద్దకి ఎలుకబంటి రావటము దావీదు చూశాడు. ఎప్పుడైతే ఎలుకబంటు ఆ గొర్రె పిల్ల యొద్దకు వచ్చిందో వెంటనే దావీదు ఆ ఎలుగుబంటిని చంపేసి గొర్రె పిల్లని కాపాడాడు. నేనంటాను, ఈ ఉదయకాల సమయంలో నీ కళ్ళ ముందే
నీ తోడబుట్టిన వారి జీవితాలు నీ కళ్ళ ముందే నీ బిడ్డల జీవితాలు పాడైపోతుంటే నువ్వేం చేస్తున్నావు? సాతానుగాడు ఒక ఎలుగుబంటి వల్లే వారి యొద్దకు ప్రవేశించి వారి జీవితాల్లో నీకు ప్రవేశించి పని చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? వాడి నుంచి నువ్వు కాపాడే విధానంలో ఉంటున్నావా? కాపాడే రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావా? కాపాడే రీతిగా దేవుణ్ణి అడుగుతున్నావా? బలము పొందుకుంటున్నావా? ధైర్యము తెచ్చుకుంటున్నావా? ఈరోజు సాతానికి భయపడిన వాళ్ళు 100కి 10% మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా భయం 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 భయం. ఎదిరించే శక్తి లేక, ఎదిరించగలిగే బలము లేక ఎంతో మంది కుటుంబాలు పాడైపోతున్నాయి. అందరూ ప్రార్థన చేసేవాళ్లే, అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్లే, శరీరములో రక్తములో పాలిభాగస్తులుగా ఉండేవాళ్లే. అయినప్పటికీ చాలా మంది కుటుంబాల్లో ఈ భయం అనేది పోవట్లేదు. బలము తెచ్చుకోలేకపోతున్నారు. సాతాన్ని ఎదిరించే బలము తెచ్చుకోలేకపోతుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు చాలా మంది బలహీనులైపోతున్నారు. అయ్యో నా బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ ధైర్యము చేసి బలము తెచ్చుకొని సాతాన్ని ఎదిరించలేకపోతుంటున్నారా? దావీదు ఎలుగుబంటిని చంపేసినట్టుగా కుటుంబంలోనికి రాకుండా వాణ్ణి చెయ్యలేకపోతుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. క్రూరమైన జంతువు, దావీదు భయపడలేదు. దావీదు బలహీనుడైపోలేదు. దావీదు ధైర్యముగా దేవుడిచ్చినటువంటి ఆ బలముతో దాన్ని చంపేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడిచ్చాడు. నీ కుటుంబంలో ఉన్న గొర్రె పిల్లలను కాపాడుకునే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నీ బిడ్డలను, రక్త సంబంధికులను కాపాడుకునే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. వారి మనోనేత్రాలకు గుడ్డితనం వస్తుంది. దుష్టుడు ప్రవేశిస్తున్నాడు, సాతాను ప్రవేశిస్తున్నాడు, కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాడు, అనేకమైన గొడవలు క్రియేట్ చేస్తున్నాడు, అనేకమైన బలహీనతలు క్రియేట్ చేస్తున్నాడు, అనేకమైన రోగాలను క్రియేట్ చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆలోచించు. ఎంతకాలం బలహీనమైన భక్తి చేస్తావు? ఎంతకాలం బలహీనమైన ప్రార్థన చేస్తావు? నువ్వు భయపడితే ఇంకా భయపెడుతూ ఉంటుంది. నువ్వు ఎదురు తిరగాల్సిన వ్యక్తిగా ఉండాలి. ఎదురు తిరగాలి. దేవుడిచ్చే బలముతో నింపబడి ఎదురు తిరిగి నీ ఎదుట ఉన్న సమస్యలన్నిటినీ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ, నీ బిడ్డల జీవితాల్లో పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నిటినీ నీ కుటుంబంలో నుంచి పారద్రోలగలిగే శక్తితో నువ్వు నింపబడాలి. అట్టి ప్రార్థన నీకు కావాలి. అట్టి జీవితం నీకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దావీదు చక్కగా చెప్తున్నాడు, సౌలుతో చెప్తున్నాడు. దావీదులు చెప్పేప్పుడు వణుకు రాలేదు. దావీదు మాటలో నంగితనం రాలేదు, డొల్లతనం రాలేదు. ధైర్యంగా చెప్తున్నాడు, రాజా నేను బాలుడనే, అయితే గొర్రె పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళటానికి ఎలుగుబంటి వచ్చింది. ఒకానొక సమయంలో దాన్ని నేను చంపేశా. సింపుల్గా ఒక చీమని చంపినట్లుగా మాట్లాడుతున్నాడు. సింపుల్గా మాట్లాడుతున్నాడు. ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు. దావీదు మాటలు ప్రజలెవరు లక్ష్య పెట్టలేదు. అందరూ హేళన చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక దావీదు పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఉన్నారు. గొలియాతుతో యుద్ధానికి దిగినప్పుడు ప్రియులారా, ఆలోచన చేయండి. ఎలుగుబంటిని చంపిన ఆ ధైర్యము, ఆ బలము
దావీదులో దేవుడిచ్చాడు. పోతే రెండో మాట అంటున్నాడు కదా, నేను సింహమును చంపేశాను అంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో చదవండి 34-35లో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34-35 వచనములో. దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి కాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. దాన్ని గడ్డము పట్టుకొని చీల్చివేశాడు, దాన్ని కొట్టి చంపాడు. ప్రియులరా, రెండవ క్రూరమైన జంతువు సింహము. ఈ సింహము జంతువులన్నిటిలో కన్నా చాలా క్రూరమైనది. అందుకే రెండవ మాటగా నేను చెప్తున్నది. జంతువులన్నిటికన్నా క్రూరమైన జంతువుల్లో సింహము ఒకటి. ఇదేం చేస్తుంది అంటే, దేనినైనా చూసినప్పుడు ఇది గర్జిస్తూ ఉంటది, బొబ్బర పెడుతూ ఉంటది. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఒకసారి మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చదవండి. 8వ వచనం. విషయమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతికి తిరుగుచున్నాడు. చాలు. ఏంటంట, ఏమంటున్నాడు? నేను చదువుతాను. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు అన్నాడు. ఇలా ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి కుటుంబాన్ని వాడు ఎత్తుకొచ్చున్నాడు, గర్జించు సింహము వలె. బైబిల్లో 2 రకాల సింహాలు ఉన్నాయి. ఒకటి యూదాగోత్రపు సింహము, ఒకటి గర్జించే సింహము. ఈ గర్జించే సింహము సాతానికి సూచనగా కనబడుతుంది. యూదాగోత్రపు సింహము దేవునిగా కనబడుతుంది. ప్రియులను ఆలోచన చేయండి. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అన్నాడు. తర్వాత అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలా, ఎవరు దొరుకుతారా అని చెప్పేసి ఎదురు చూస్తుంది అంటున్నాడు. ఎదురు చూస్తుంది. ఈరోజు అనేక కుటుంబాలను పాడు చేయటానికి గర్జిస్తుంది సాతాను. గర్జిస్తుంది. క్రూరత్వం ఎక్కువైపోయింది. క్రూరత్వముతో పని చేస్తుంది. మృంగేస్తుంది జీవితాలని. ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని మృంగేస్తుంది. ఒక్కొక్క దానికి లోపరుస్తుంది మానవుల జీవితాలను. ఒక్కొక్క దానికి బానిసలుగా చేసేస్తుంది. కొంతమందిని వ్యసనాలకి బానిసలుగా చేసేస్తుంది, పాపానికి బానిసలుగా చేసేస్తుంది, అబద్ధాలకి బానిసలుగా చేసేస్తుంది, అన్యాయాలకి బానిసలుగా చేసేస్తుంది, అక్రమాలకి బానిసలుగా చేసేస్తుంది. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే అనేక మంది మానవుల జీవితాలని పాడు చేస్తుంది. గర్జిస్తుంది కుటుంబాలలో. అందుకే భర్త అంటే భార్యకి గిట్టట్లేదు, భార్య అంటే భర్తకి గిట్టట్లేదు, తల్లి అంటే పిల్లలకి గిట్టట్లేదు, పిల్లలంటే తల్లికి గిట్టట్లేదు. కుటుంబాల మీద గర్జించి వారి మీద ఆ రీతిగా పనిచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి.
దేవుని వాక్యము సెలవిస్తుంది. దావీదు సింహాన్ని చంపాను, గొర్రె పిల్లని కాపాడుకున్నాను అంటున్నాడు. గర్జించుకుంటూ మీదకొచ్చేసింది సింహం. గడ్డం పట్టుకొని చీల్చేశాడు, దాన్ని కొట్టి చంపేశాడు. ఈరోజు నీ కుటుంబాల మీదకి వస్తుందే, నీ బిడ్డల మీదకి వస్తుందే, నీ బంధువుల మీదకి వస్తుందే, నీ తోబుట్టుల మీదకి వస్తుందే, నీ రక్త సంబంధికుల మీదకి వస్తుందే, నీ స్నేహితుల మీదకి, నీ ఎదుట ఉన్న అనేక మంది మీదకి గర్జిస్తుంది. కొన్ని సందర్భాల్లో నీ మీద కూడా గర్జిస్తుంది. నీ మీద గర్జిస్తుంది. వాళ్ళని కాపాడదాం, వాళ్ళని తప్పిద్దాం అనుకున్నప్పుడే నీ మీద పనిచేస్తుంది, నీ జీవితం మీద పనిచేస్తుంది. ఆలోచించి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఇలాగ జరగలేదు, ఎన్నిసార్లు ఈ రీతిగా జరగలేదు. ఎన్నో సార్లు జరిగిపోయింది. అయితే దేవుని వాక్యము మాట్లాడుతున్నటువంటి మాట, ఆ అపవాది అయిన సాతాను గర్జించకుండా ఉండాలంటే మనము చేయాల్సింది ఒక్కటే. ఏంటి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకి బలమిస్తాడు, దేవుడు మనకి శక్తినిస్తాడు. వాటిని జయించగలిగే ఆత్మ నడిపింపునిస్తాడు, వాటిని జయించగలిగే బలమైన అభిషేకాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దావీదు జీవితంలో 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. 2 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రజలందరికీ గుర్తుండేది ఒకటే సందర్భం, గొలియాతుని జయించిన సందర్భం. గొలియాతుని జయించిన సందర్భం ప్రజలందరికీ గుర్తుంటది. కానీ దావీదుకి గుర్తుండే సందర్భాలు ప్రాముఖ్యంగా 2. క్రూరమైన జంతువులని చంపాడా. దావీదుకి గొలియాతుని చంపే ధైర్యం ఎందుకు వచ్చింది అంటే, అడవిలో క్రూరమైన జంతువులను నేను చంపాను, ఈ ఫిలిస్తీయుడు ఒక లెక్క అనుకున్నాడు. ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనుకున్నాడా. క్రూరమైన జంతువులను చంపటానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. క్రూరమైన జంతువులను చంపటానికి దేవుడు బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆత్మనిచ్చాడు. వాటితో పోల్చుకుంటే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని మాట్లాడుతున్నాడు, ఎంత అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన కుటుంబాలని పాడు చేయటానికై అనేక రీతులుగా గర్జించి సింహము వలె వాడు పని చేస్తా ఉంటాడు. తక్కువ స్థాయి వాటిని ముందు పంపిస్తా ఉంటాడు, తక్కువ స్థాయి దురాత్మలను పంపిస్తా ఉంటాడు. వాటి వల్ల కాకపోతే తర్వాత వాడే డైరెక్ట్ అవుతూ ఉంటాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రీతిగా ఎంతో మంది కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి. దేనికైనా మెలకువ అనేది చాలా అవసరము. దావీదు గొర్రెల కాపరి మెలకువగా లేకపోతే ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. నేనంటాను, మనకి ప్రధాన కాపరి దేవుడై ఉన్నాడు, ఆత్మీయ కాపరి సేవకుడై ఉన్నాడు. మన కుటుంబ కాపరి మనమే అయ్యున్నాం. ఎస్, మనమే. మన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మనకే ఉంది. ఎందుకంటే మిగిలిన వారికి ప్రార్థన రాదు, మనకి ప్రార్థన వచ్చు. మిగిలిన వారికి వాక్యము తెలియదు, మనకి వాక్యము తెలుసు. మిగిలిన వారికి దేవుడంటే ఏంటో తెలియదు, మనకి దేవుడంటే ఏంటో తెలుసు.
మిగిలిన వారికి దేవుని ప్రేమ తెలియదు, మనకి దేవుని ప్రేమ తెలుసు. మిగిలిన వారికి దేవుని గొప్పతనము తెలియదు, మనకి దేవుని గొప్పతనము తెలుసు. మిగిలిన వారికి దేవుని బలమేంటో తెలియదు, మనకి దేవుని బలమేంటో తెలుసు. మిగిలిన వారికి దేవుని ఆత్మ శక్తి ఏంటో తెలియదు, మనకి ఆత్మశక్తి ఏంటో తెలుసు. మిగిలిన వారికి అభిషేకం ఏంటో తెలీదు, మనకి తెలుసు. అయితే ప్రియులారా, వారి మీద బాధ్యత మనకే ఉంది. రోషముతో వినండి మాట. మనకి ప్రధాన కాపరి దేవుడై ఉన్నాడు, ఆత్మీయ కాపరి సేవకుడై ఉన్నాడు. కుటుంబ కాపరి ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారే కుటుంబానికి కాపరి, వారే కుటుంబానికి కాపరి. వారే కుటుంబాన్ని రక్షించే బాధ్యత వారికే. నేనంటాను, నీ కుటుంబంలో ఒకవేళ నువ్వే దేవుని తెలుసుకొని ఉండొచ్చు, నీ కుటుంబంలో ఒకవేళ నువ్వే ప్రార్థనా పరురాలు అయి ఉండొచ్చు, నీ కుటుంబంలో ఒకవేళ నువ్వే ప్రార్థనాపరుడు అయి ఉండొచ్చు, నీ కుటుంబంలో నువ్వే వాక్య ప్రకారంగా నడుచుకునే వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయం ఒక్కసారి రోషముతో ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. వారి మీద బాధ్యత తీసుకో. వారికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే యుగ సంబంధమైన దేవత వారి జీవితాల్లో పనిచేస్తుంది కాబట్టి. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె పనిచేస్తుంది కాబట్టి వారికి తెలియదు. వారిని కాపాడాల్సిన బాధ్యత నీదే. గొర్రెలను కాసేప్పుడు ఆ గొర్రెలను కాపాడాల్సిన బాధ్యత కాపరికుంది. నీ కుటుంబానికి నువ్వే కాపరివి తల్లి, నీ కుటుంబానికి నువ్వే కాపరివి నా ప్రియమైన తండ్రి. నీ కళ్ళ ముందే పాడైపోతున్నాయే, కాపాడలేకపోతున్నావు. అక్కడక్కడ పోగులు కట్టించడానికి, తాయితులు కట్టించడానికి పరుగులెత్తుతున్నావు, శకునాలు చూపించడానికి పరుగులెత్తుతున్నావు. వద్దు, నువ్వున్న చోట నిలబడి ప్రార్థించు, చేతులెత్తి ప్రార్థించు, మోకరించు ప్రార్థించు, సాగిలపడి ప్రార్థించు. దేవుని శక్తి ముందు ఏ చీకటి శక్తులు పని చేయలేవు. దేవుని బలం ముందు ఏ అపవాది బలము పని చేయదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ ఉదయకాల సమయం మాట జ్ఞాపకం ఉంచుకో. నువ్వు సమస్తము చేయగలగాలి, సమస్తము చేయగలగాలి. దేవుడు అన్న శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు నీకు. అధికారాన్ని ఉపయోగించుకోకపోతే చాతగాని వాళ్ళు అంటారు. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, మీ అందరికి, మనందరికి దేవుడు అధికారం ఇచ్చాడు. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు అంటే అంతకంటే ఎక్కువ బలము దేవుడు ఇచ్చాడు. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, బలహీనపరిచేవాడు కాదు. దేవుడు బలపరిచేవాడై ఉన్నాడు, బలహీనులను బలపరిచేవాడై ఉన్నాడు. ఈరోజు నీకు కావాలి దేవుని బలం కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని ఆత్మ కావాలి, దేవుని అభిషేకము కావాలి. దావీదు ఆయన జీవితంలో ఎలుగుబండి ఎదురైనప్పుడు, సింహం ఎదురైనప్పుడు బలాన్ని తెచ్చుకున్నాడా, బలాన్ని తెచ్చుకున్నాడా, శక్తితో నింపబడ్డాడా, ఆత్మతో నింపబడ్డాడు, అభిషేకముతో నింపబడ్డాడు. ఆ తర్వాత యుద్ధ భూమిలో గొలియాతు దగ్గర నిలబడినప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడా, ఈరోజు నీ తల తీసేస్తా. నువ్వు చెప్పగలవా ఆ రీతిగా? నువ్వు మాట్లాడగలవా సాతాను ముందు నిలబడి ఆ రీతిగా? ఈరోజు నీ తల తీసేస్తా, ఇది నీకు చివరి రోజు, ఇది నీకు చివరి రోజు. మనం ప్రార్థన చేసేప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా ఈ చీకటి శక్తుల ప్రభావాలతో
ప్రభువా నాయనా, సతమతమైపోతున్నా, నలిగిపోతున్నా నాయనా, ఎంతగానో శోధిస్తున్నాయి, ఎంతగానో వేధిస్తున్నాయి ప్రభువా, ఇంకెప్పుడు వీటి నుంచి విడుదల కలుగుతుందయ్యా అని ప్రార్థిస్తూ ఉంటాం మనం. దావీదు అలా కాదు, ఇది నీకు చివరి రోజు అని మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో అర్థం అదే. నీ తల తీసేస్తానని మాట్లాడుతున్నాడు. నీవు కత్తె ఈటతో వచ్చావు, నేను యెహోవా పేరిట వచ్చాను యుద్ధము చెయ్యటానికి. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఆ రీతిగా? దేవుని పేరట యుద్ధము చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని పేరట యుద్ధము జరిగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తుంటున్నాయి. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాటన్నిటిని జయించుకుంటూ. దావీదు జీవితంలో అదే చేశాడు. ఈరోజు దావీదు జీవితాన్ని ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోలేవు? దావీదు జీవితాన్ని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఆయన చాలా చిన్నవాడు వయస్సులో. అంత చిన్నవాడే ఆ రీతిగా చేయగలిగితే మరి మనం దావీదు కంటే వయస్సులో పెద్దవాళ్ళమే. దావీదు ఎందుకు చేయగలిగాడు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? అంటే నువ్వు యెహోవా పేరట ప్రార్థించట్లేదు, యెహోవా పేరట యుద్ధము చేయట్లేదు, దేవుని యుద్ధ నుంచి బలాన్ని పొందుకోవట్లేదు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రాబ్లం, వీటిని చూసుకోవటమే సరిపోతుంది. దేవుణ్ణి చూడలేకపోతున్నావు, దేవుణ్ణి అడగలేకపోతున్నావు, దేవుని శక్తితో నింపబడలేకపోతున్నావు. నా మాటలు ముగించేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. 2 క్రూరమైన జంతువులని చంపేశాడు, గొర్రె పిల్లని కాపాడాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడాడు, గొలియాతుని చంపేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడటం కొరకై ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు మీద సవాలు చేస్తున్నారు. ఎదిరించే మొనగాడు లేడు అన్నట్టుగా సవాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలందరి తల ఎత్తుకునే రీతిగా దావీదు యుద్ధము చేశాడా? ఈ ఉదయకాలం నేను అంటాను, తల్లి, నీ కుటుంబం అంతా తల ఎత్తుకునే రీతిగా దుష్టుడైన సాతానుతో నువ్వు యుద్ధము చేయాలి. నిలబడు, శక్తితో నింపబడు, ఆత్మతో నింపబడు, అభిషేకముతో నింపబడు, ధైర్యము తెచ్చుకో. బూడిదలో ఉన్న నిప్పు గాలి తగలగానే దానికి బలం వచ్చేస్తుంది. ఎప్పుడైతే గాలి తగిలి బూడిద ఎగిరిపోతుందో అది శక్తిని పొందుకుంటుంది. కొంత సమయానికి గాలి ఆ రీతిగా వేచగా అగ్ని జ్వాలగా మారుతుంది. అది ఏదో ఒక ఇంటిని తగలబెట్టేస్తుంది, ఏదో ఒక అడవిని తగలబెట్టేస్తుంది ఆ బూడిదలో ఉన్న నిప్పు. నేనంటాను, ఒకవేళ నువ్వు బూడిదలో ఉన్న నిప్పువే, పరిశుద్ధాత్మ గాలి నీ మీద వీస్తుంది, శక్తివంతమైన గాలి నీ మీద వీస్తుంది. సిద్ధంగా ఉండా, నువ్వు రగిలించబడాలి. గాలికి ఆ బూడిద ఎగిరిపోతుంది. నువ్వు బలాన్ని పొందుకోవాలి, ఆత్మని పొందుకోవాలి, అభిషేకాన్ని పొందుకోవాలి, మంట రగలాలి. అనేక జీవితాల్లో పని చేస్తున్న సాతానుని కాల్చివేయాలి, దురాత్మలను కాల్చివేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఆలోచించండి. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. బలహీనులుగా ఉండకండి, పిరికివారిగా ఉండకండి. నువ్వెంత భక్తి చేసినా పిరికివాడిగా, పిరికిదానిగా నువ్వు ఉంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే,
దేవుని రాజ్యం నీకు లేదు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది మాట. దేవుని రాజ్యం నీకు లేదు అంతే. పిరికి వారు దేవుని రాజ్యానికి చేర్చబడరు అని వాక్యం చెప్తుంది. మరి నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది. జాగ్రత్త, వ్యర్థము కాకుండా చూసుకో. నీ కుటుంబాన్ని కాపాడుకోవటం కొరకై, నీ బిడ్డలను కాపాడుకోవటం కొరకై, నీ తోబుట్టులను కాపాడుకోవటం కొరకై, నీ రక్త సంబంధికులను కాపాడుకోవటం కొరకై బాధ్యత కలిగి, మెలకువగలిగి వారి నిమిత్తమై నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అట్టి జీవితము దేవుడు ఈ గ్రూప్ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరు మౌనంగా ఉండక అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఇంకా మ్యూట్లో తీసేసుకోండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఏదైనా ఫ్యాన్స్ సౌండ్లు అలాగా ఉన్న వాళ్ళు మాత్రమే మ్యూట్లో ఉండండి. లేదు కొంచెం డిసిప్లైన్ గా ఉంది అనుకుంటే మ్యూట్లో తీసేసుకొని అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కొరకు భారము కలిగి ఈ సమయంలో ప్రార్థిస్తాను. దేవుడు ప్రతి ఒక్కరికి బలమిచ్చులాగన, శక్తినిచ్చులాగన ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరు మౌనంగా ఉండక, ఏ ఒక్కరు మౌనంగా ఉండక అందరము హల్లెలూయా, స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధాత్ముడ నీకే వందనాలు 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 వందనాలు. గొప్ప కార్యాలు చెయ్యువాడు, అద్భుతమైన కార్యాలు చెయ్యువాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చెయ్యువాడా నీకే వందనాలు వందనాలు వందనాలు. మహిమ కలిగిన కార్యాలు చెయ్యువాడు. ఇదిగో ఈ ప్రేయర్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన గొప్ప కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. అద్భుతమైన కార్యాలు జరగనివ్వండి తండ్రి, జరగనివ్వండి ప్రభా. ఆశ్చర్యకరమైన కార్యాలతో నింపండి పరిశుద్ధాత్మ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. దయ పాలించండి. సర్వశక్తిమంతుడ నీకే వందన. నీ మహిమతో ప్రభావముతో మీరే నింపండి నాయన. తృప్తి పరచండి ప్రభు, నీకే స్తోత్ర. యేసు రాజా నీకే వందనాలు వందనాలు తండ్రి, వందనాలయ్యా, వందనాలు వందనాలు ప్రభ, వందనాలు. అందరూ నోర్లు తెరవండి. కొద్ది నిమిషాలు, ఇంకా కొంతమంది మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో తీసేసుకొని అందరూ నోర్లు తెరవండి. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 నీకే వందనాలు 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 వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు వందనాలు ప్రభ. కృప కలిగిన దేవా నీకే వందన, మహిమ కలిగిన రాజా నీకే వందనాలు. సర్వశక్తి మంతుడా నాయనా నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడ తండ్రి నాయన ఆత్మ కార్యాలు జరగనివ్వండి, పరిశుద్ధాత్మ కార్యాలు జరగనివ్వండి. శక్తితో, మహిమతో, ప్రభావముతో మీరే నింపండి నాయన. తృప్తి పరచండి దేవా నీకే వందన. యేసు రాజా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నాయన మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. తండ్రి నీకే వందనాలు. యేసు రాజా నీకే వందనాలు ప్రభు, వందనాలు ప్రభ. కోట్లాది స్తోత్రాలయ్యా, వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. సహాయము చేయండి. గొప్ప కార్యాలు చేయండి తండ్రి, గొప్ప కార్యాలు జరగనివ్వండి, అద్భుతమైన కార్యాలు జరగనివ్వండి. ఆశ్చర్యకరమైన కార్యాలతో ప్రతి ఒక్కరిని నింపని నాయన, నీ ప్రభావముతో నింపండి తండ్రి. నాయన నీకే వందనాలు. యేసు రాజా నీకే వందనాలు ప్రభా. వందనాలయ్యా. అయ్యా కృప చూపండి తండ్రి, కృప చూపండి నాయన, కృప చూపండి తండ్రి. యేసు రాజా నీకే వందనాలు. ఇదిగో ఈ ప్రేయర్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ఉదయ కాలము తండ్రి నాయన ప్రార్థనలో నాయన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ కుమార్తె లూదియా కుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు చేయండి, అద్భుతమైన కార్యాలు చేయండి, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి, మహిమ కలిగిన కార్యాలు జరగని
జరగనివ్వండి. నీ శక్తితో, మహిమతో, ప్రభావముతో మీరే నింపండి, తృప్తి పరచండి దేవా. నీకే వందన యేసు రాజా, నీకే వందనాలు 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 వందనాలయ్యా వందనాలయ్యా. ద్వారాలు తెరవండి ప్రభా, ద్వారాలు తెరవండి నాయన. ఇదిగో అనంత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. గొప్ప కార్యాలు చేయండి తండ్రి, మహిమతో నింపండి నాయన, ప్రభావముతో నింపండి నాయన. నీకే వందన. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించండి, అద్భుతకరమైన కార్యాలు జరిగించండి, మహిమ కలిగిన కార్యాలు జరగనివ్వండి. నీ శక్తితో, మహిమతో, ప్రభావముతో మీరే నింపండి, తృప్తి పరచండి. పరిశుద్ధాత్మడ, పరిశుద్ధాత్మడ నీకే వందన, పరిశుద్ధాత్మడ నీకే వందనాలు, కోట్లాది స్తోత్రాలు ప్రభా. సహాయము చేయండి. చింటూని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. నా తండ్రి ఇదిగో చిన్ని అన్నయ్యని బట్టి ప్రార్థిస్తున్నా, మంచి ఆరోగ్యాన్ని నీ కుమారుడికి దయచేయండి, నీ కాపుదల దయచేయండి అయ్యా. మీ కృప రెక్కల నీడలో భద్రపరచండి. శక్తితో, మహిమతో, ప్రభావముతో నింపండి తండ్రి. ప్రతి నరాన్ని, కండరాన్ని మీరు తాకండి తండ్రి. ఆరోగ్యముతో నింపండి ప్రభు. నీకే వందనాలు యేసు రాజా, నీకే స్తోత్రాలు ప్రభు. పవిత్రాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి, అద్భుతమైన కార్యాలు చేయండి, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి, మహిమ కలిగిన కార్యాలు జరగనివ్వండి నాయన. నీ శక్తితో నింపండి నాయన, నీ మహిమతో నింపండి నాయన, నీ ప్రభావముతో నింపడి తండ్రి. దయ పాలించండి ప్రభా, దయ పాలించండి నాయన. గొప్ప కార్యాలు చేయండి నాయన. నాయన నీకే వందనాలు. పరిశుద్ధాత్మల సహాయము చేయండి ప్రభు, సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి తండ్రి. యేసయ్య ఇదిగోనైనా అయ్యా పింకీని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీ కుమార్తె విషయమై ప్రార్థిస్తున్నాం, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో జరగనివ్వండి, అద్భుతమైన కార్యాలు జరగనివ్వండి. ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి ప్రభా. ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావాల నుంచి నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నా. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నా. నీ శక్తితో నింపండి ప్రభా. నీకే వందన, కోట్లాది స్తోత్ర యేసు రాజా, నీకే వందన. ఓ సర్వ శక్తిమంతుడ నీకే వందన తండ్రి. నాయన నీకే స్తోత్రాలు ప్రభా. దయ పాలించండి ప్రభా. ఇదిగో తండ్రి చిన్న సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. కుటుంబంలో గొప్ప కార్యాలు జరగనివ్వండి. కుటుంబంలోనైనా బిడ్డల యొక్క బలహీనతల నుంచి విడుదల కలుగు చేయండి. యేసు నామములో విడుదల కలుగును గాక. సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపబడును గాక, పరిపూర్ణమైన ఆరోగ్యాలతో నింపబడును గాక. తండ్రి నీకే వందన. ప్రతి సమస్యను తొలగించండి నాయన, ప్రతి ఇబ్బందిని తొలగించండి నాయన, ప్రతి ప్రతికూల పరిస్థితులను తొలగించండి. పరిశుద్ధాత్ముడ నీకే వందన. యేసయ్య నీకే వందన. శత్రు బలమంతటి మీద నీ కుమార్తెకు అధికారము దయచేయండి నాయన. శత్రు బలమంతటి మీద అధికారము దయచేయండి ప్రభా. తండ్రి నీకే వందన. యేసయ్య నీకే స్తోత్ర. పరిశుద్ధాత్మల సహాయము చేయండి తండ్రి. నాయన లోన్ కట్టే విషయంలో కూడా తండ్రి ద్వారాలు తెరవండి ప్రభా. నీకే వందన. ఆశ్చర్యకరమైన కార్యాలు జరగనివ్వండి తండ్రి. నాయన నీకే వందన. నీ రక్త ప్రోక్షణ జరిగించండి ప్రభు. నీకే స్తోత్రాలయ్యా. నీకే వేలాది వందన, కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. సహాయము చేయండి నాయన. పల్లికంటి శ్రావణిని బట్టి ప్రార్థన చేస్తున్నా, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. నీ కుమార్తె జీవితంలో గొప్ప కార్యాలు జరగనివ్వండి. ఒక మంచి ఉద్యోగాన్ని నీ కుమార్తెకి దయచేయండి. పరిశుద్ధాత్మల నీకే వందన. ఆత్మ కార్యాలు జరగనివ్వండి నాయన. అద్భుతమైన కార్యాలు జరగనివ్వండి ప్రభా. నీ నామానికి మహిమకరంగా మార్చండి ప్రభు. దేవా నీకే వందన. ప్రతి విషయంలో తోడుగా ఉండండి. యేసయ్య నీకే వందన. ఏ చీకటి శక్తుల ప్రభావాలు బిడలేద పని చేయటానికి వెళ్ళే నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నా. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నా. గొప్ప కార్యాలు జరుగునుగాక. తండ్రి నీకే వందన. ఇదిగో తండ్రి నీ కుమార్తె ఎస్తేర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయనా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చండి. గొప్ప కార్యాలు చేయండి. అద్భుతమైన కార్యాలు చేయండి. ఆశ్చర్యకరమైన కార్యాలు జరగనివ్వండి. నీ శక్తితో, మహిమతో, ప్రభావముతో నింపండి ప్రభా. ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగునుగాక. ఇదిగో నీ కుమార్తె యొక్క సహోదరి ప్రియాంకని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో నేను నీ కుమార్తె
జీవితంలో పనిచేస్తున్న విగ్రహారాధన శక్తుల ప్రభావాల నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి విగ్రహము విరగొట్టేస్తున్నాము నాయన, ప్రతి విగ్రహము విరగొట్టేస్తున్నాం. పరిశుద్ధాత్ముడ నీకే వందన, కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మల సహాయం చేయండి నాయన, నీకే వందన, నీకే కోట్లాది స్తోత్ర. నీ కుమార్తెతో మీరే మాట్లాడండి ప్రభా. తండ్రి నీకే వందన, అద్భుతాలు చేయండి తండ్రి, నీకే స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరమైన కార్యాలు జరగనివ్వండి ప్రభా, నీకే వందన. ఇదిగో శ్రీనివాసరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇదిగో నేను నీ కుమారుని నడిపిస్తున్నా, ఆ ఇన్స్టిట్యూట్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గొప్ప కార్యాలు చేయండి తండ్రి, నీ మహిమతో ప్రభావంతో నింపండి ప్రభా, నీకే వందన. నైనా నీ కుమారుడు అనేక ప్రాంతాలు మరి నైనా ప్రయాణిస్తూ ఉండగా, తిరుగుచూ ఉండగా తండ్రి నీ కాపుదల దయచేయండి అయ్యా. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ శక్తితో, మహిమతో, ప్రభావముతో మీరే నింపండి తండ్రి. దేవా నీకే వందన. ద్వారాలు తెరవండి నాయన, ద్వారాలు తెరవండి తండ్రి. లోను విషయంలో ద్వారాలు తెరవండి ప్రభా. తండ్రి నీకే వందన. ఇదిగో నేను ఎలీషా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా నైనా, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. గొప్ప కార్యాలు చేయండి ప్రభు, అద్భుతమైన కార్యాలు జరగనివ్వండి. ఆశ్చర్యకరమైన కార్యాలతో మీరు నింపి తృప్తిపరచండి ప్రభా, నీకే వందన. యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మల సహాయము చేయండి తండ్రి, సహాయము చేయండి నాయన. నీ కృపను కుమ్మరించండి ప్రభా, దయ పాలించండి. పరిశుద్ధాత్మల నీకే వందన. ఆత్మ కార్యాలు జరగనివ్వండి నాయన. ఇదిగో తండ్రి అయ్యా నవీన రత్నం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. అయ్యా బిడ్డల జీవితాల్లో ఉన్న సమస్యలని తొలగించండి, లో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చండి ప్రభు, నీకే వందన. వ్యతిరేకతలని తొలగించండి ప్రభా, నాయన నిందలని, అవమానాలని తొలగించండి తండ్రి, నీకే వందనాలు ప్రభా. తండ్రి ఇదిగో రెట్టింపు ఆశీర్వాదాలతో నింపండి, రెట్టింపు దీవెనలతో నింపండి నాయన. నాయన నీ కాళ్ళు పట్టుకొని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలు ఎంతో వేదన పడుతున్నా, వేదనంతటిని తొలగించండి, బాధంతటిని తొలగించండి ప్రభు, నీకే వందన. యేసు రాజ్య నీకే స్తోత్రాలు నాయన. నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మడ. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి నాయన. బలపరిచి స్థిరపరచండి ప్రభా, నీకే స్తోత్ర. నీకే వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి సగ్గాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. గొప్ప కార్యాలు చేయండి, అద్భుతమైన కార్యాలు జరగనివ్వండి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగనివ్వండి. నీ మహిమతో, ప్రభావముతో మీరే నింపండి, తృప్తిపరచండి ప్రభా, నీకే వందన. జీవన్ కుమార్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా నైనా. ఇదిగో నీ కుమారుడు జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రభా. భార్య భర్తలు ఒక్కటవటానికి నైనా, ఏకమవటానికి కృప చూపండి అయ్యా. అడ్డులు, ఆటంకాలన్నీ తొలగించండి ప్రభు, నీకే వందన. యేసు రాజ్య నీకే స్తోత్రాలయ్యా. కోట్లాది వందనాలు చెల్లిస్తుంటున్నా, వేలాది స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ నీకే వందనాలు తండ్రి. ఇదిగో రేవతిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరగనివ్వండి, అద్భుతమైన కార్యాలు మీరు జరగనివ్వండి, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరగనివ్వండి. నీ శక్తితో, మహిమతో, ప్రభావముతో నైనా మీరే నింపండి, తృప్తిపరచండి. పరిశుద్ధాత్ముడ నీకే వందన, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయము చేయని నైనా అయ్యా. పరిశుద్ధాత్ముడ ద్వారాలు తెరవండి తండ్రి. నీ రక్తాన్ని నైనా ప్రతి ఒక్క శరీరంలో మీరు ప్రోక్షించండి. ఇదిగో దారా కిరణ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కుమారుడు కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలకున్న అవసరతలన్నీ మీరే తీర్చండి నాయన. గొప్ప కార్యాలు మీరు జరగనివ్వండి, అద్భుతమైన కార్యాలు మీరు జరగనివ్వండి, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరగనివ్వండి. నీ మహిమతో, ప్రభావముతో నింపండి ప్రభా, నీకే వందన. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. రమ్య పార్వతిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. నీ కాపుదల బిడ్డకు దయచేయండి, మీ రెక్కల నీడలో భద్రపరచండి ప్రభా. నీ సన్నిధి కాంతిని బిడ్డ పైన ఉదయింపచేయండి ప్రభు, నీకే వందన. యేసు రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సర్వశక్తిమంతుడ సహాయము చేయండి నాయన. బలపరిచి స్థిరపరచండి ప్రభు, నీకే వందన. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాఘవ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా నీ కుమార్తెకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయనా. ఇదిగో షుగర్ నుంచి విడుదల కలిగి చేయండి ప్రభా. తండ్రి నీకే వందన. కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సహాయము చేయండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభు, నీకే వందన. ఇదిగో తండ్రి స్వర్ణాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నా. ప్రసవ కాలం వరకు నీ కాపుదల దయచేయండి, మీ కృప రెక్కల నీడలో భద్రపరచండి నాయన. నీ శక్తితో, నీ మహిమతో, ప్రభావముతో మీరే నింపండి, తృప్తిపరచండి ప్రభు, నీకే వందన. రౌతు సత్యవతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. నీ కుమార్
కుమార్తెకి ఇచ్చిన చిన్న వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి ప్రభు. నీ నామానికి మహిమ తెచ్చుకోనండి నాయన. తండ్రి నీకే వందన. ద్వారాలు తెరవండి తండ్రి. నీ కృపను కుమ్మరించండి ప్రభు. నీకే వందన. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండండి తండ్రి. యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. పరిశుద్ధాత్మడ నీకే వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, రాజేష్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. సమస్యలన్నింటినీ తొలగించండి, ఇబ్బందులన్నింటినీ తొలగించండి ప్రభా. నీకే వందన. కోట్లాది స్తోత్రాలు ప్రభా. నాగమణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. గొప్ప కార్యాలు చేయండి. అద్భుతమైన కార్యాలు మీరు జరగనివ్వండి. ఆశ్చర్యకరమైన కార్యాలతో మీరు నింపి తృప్తిపరచమని, సహాయము దయచేయమని తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాలము చెప్పబడినటువంటి ఈ వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో ఫలించటానికే కృప చూపండి తండ్రి. వాక్యానుసారముగా బిడ్డల జీవితాలు మారటానికే మీరు కృప చూపి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, సహాయము చేయమని, బలపరిచి స్థిరపరచమని, నీ రక్త ప్రోక్షణ జరిగించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన యెహోవా దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంబంధము ఈ ప్రేయర్ గ్రూప్ లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ఆయన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడే నడిపించి మహిమ పొందును గాక. ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.